చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి. ఆ బ్యాగ్ దిక్కడ తీసుకొని మాట్లాడండి. ఎవరెవరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. చెప్పండి. మీకు ఎవరు చెప్పారు? చెప్పండి, మీకు ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? మీరు ఎందుకు వచ్చారు ప్లేస్కి? మీరెవరు? ఏంటి? ఏం పని మీద వచ్చారు? ఎందుకు వచ్చారు? చెప్పండి. మిమ్మల్ని ఎవరు పంపారు? మీరెవరు? సర్పంచ్ బంద్ చేయమన్నాడా? ఇక్కడ మాకు సెక్రటరీ ఆర్డర్ ఇచ్చాడు. సెక్రటరీ తోటి ఒక రిటర్న్ పేపర్ తీసుకురండి. మేము అనవసరం, మేము ఫోన్ చేసి మాట్లాడము. ఫోన్ చేసి మేము మాట్లాడేది ఏం అవసరం లేదు. సెక్రటరీ తోటి రిటర్న్ పేపర్ తీసుకురమ్మని. ఏంటంటే నేను నీ ఫోన్ ఎక్కడ పెట్టేశాను? మీరు ఆపడానికి మీరెవరు? ఆపడానికి నా ప్లేస్కి వచ్చి మళ్ళీ ఎందుకు వీడియో అంటావేంటి? నా ప్లేస్కి ఎందుకు వచ్చారు? మీరు ఎవరు? ఏంటి? సెక్రటరీ తోటి లెటర్ తీసుకుని రండి. మీరు సెక్రటరీ తోటి మీరు ఏం లెటర్ తీసుకొస్తారో తీసుకురండి. నేను పైన ఆఫీసు పంపిస్తాను. నేను సెక్రటరీ తోటి రిటర్న్గా తీసుకురమ్మానండి. రిటర్న్గా తీసుకురండి. సెక్రటరీ తోటి ఒక లెటర్ తీసుకురండి. నాకు అర్థమైందా? లెటర్ తీసుకొచ్చినాక ఆ లెటర్ నేను ఆఫీస్కి తీసుకెళ్తాను. ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తారో నేను అది చేస్తాను. ప్లాన్ ప్రకారం ఎవరు కట్టారో మీరు పక్క బిల్డింగ్ ఉంది. పక్క బిల్డింగ్ ప్లాన్ ఏంటి, వాళ్ళు ఎలా కట్టారు, ముందు ఆ ప్లాన్ వాళ్ళు ప్లాన్ ప్రకారం కట్టారా లేదా అది ఆలోచించి నాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి. దాని ప్రకారం నేను చూసుకుంటాను. నేను సార్ తోటి నేను ఎక్కడికి రాను. నేను నా జాగాలో నేనుంటా. అర్థమైందా? మీరు ఆ సెక్రటరీ తోటి ఒక ఉత్తరం రాయించుకరండి నాతోటి నా దగ్గరికి. అప్పుడు నేను ఎందుకు బంద్ చేస్తాను? నేను పై ఆఫీస్లో పంపిస్తాను. బంద్ చేయను. ఎందుకు చేస్తాను? నేను సార్ తోటి నేను మాట్లాడాను. మీరు అసలు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈ వీడియో నేను పోలీస్ స్టేషన్లో ఇస్తాను. మీరు దొంగలు కాదు, మీతో చేయిస్తున్నాడు. మీరు చేయిస్తున్నాడు. ఇప్పుడు నేను ఆఫీస్లోకి వెళ్ళాను. నేను వాళ్ళు ఏం చెప్పారు, 80 గజాలలో ఇల్లు కట్టుకోమని నాకు మీ సెక్రటరీ నాకు అప్రూవల్ చేసి ఇచ్చాడు. నేను ఆఫీస్లో అడిగాను, 80 గజాలలో ఎవరన్నా ఇల్లు కట్టుకుంటారా, ఉంటారా అని అడిగితే ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారు, మేడం మీరు కట్టుకోండి, ప్రతి వాళ్ళకి మేము ఇలాగే ఇస్తాము, వాళ్ళు కూడా 1 ఫీటు 2 ఫీట్ల కంటే ఎవ్వరు కూడా వదిలిపెట్టరు అని చెప్పారు మాకు. అయితే మీరు కొత్తగా ఇల్లు అయింది, ఆ కొత్తగా ఇల్లు అయిన వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళు ఎన్ని ఫీట్లు వదిలారు, వాళ్ళు ఏ రూల్ ఫాలో అయ్యారు, దాని రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని బట్టి నేను మాట్లాడతా. నాకు ఇప్పుడు రిటర్న్గా మీరు సెక్రటరీ దగ్గర నుంచి లెటర్ తీసుకురండి. ఇప్పుడు ఈ వీడియో నేను పోలీస్ స్టేషన్లో ఒకటి ఇస్తా, తర్వాత మా పై ఆఫీస్లో ఒకటి ఇస్తాను. నేను నాకు సర్పంచ్తో సంబంధం లేదు. అర్థమైందా? సెక్రటరీ తోటి నాకు రిటర్న్గా లెటర్ రాసుకురండి. ఇప్పుడు మీరందరూ ఎవరెవరు వచ్చారో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తారు. నాకు ఇప్పటి వరకు మీరు ఏమేమి ఇబ్బంది పెట్టారో అది పోనీయండి. ఇక ముందు 3వ మళ్ళీ వస్తే ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఒక కాపీ, పైన ఆఫీస్లో ఒక కాపీ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు పంపించారో ఇప్పుడు అవన్నీ తెలుతాయి. అర్థమైందా? ఇప్పుడు నేను మిమ్మల్ని తప్పు పడతలా, మీకే పాపం తెలియదు, మిమ్మల్ని తప్పు పడతలా, మిమ్మల్ని పంపించిన వాళ్ళకు ఉంది ఇప్పుడు కథ. నాకు సెక్రటరీ తోటి రిటర్న్గా ఒక లెటర్ ఇవ్వండి. ఆయన ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చిన లెటరు, వాళ్ళు కట్టిన ఇళ్ళు, వాళ్ళు ఎన్ని ఫీట్లు వదిలారు, నాకు రిపోర్ట్ కావాలి. నేను పై ఆఫీస్లో మాట్లాడుకుంటాను. నేను మిమ్మల్ని తప్పు పట్టా. ఇప్పుడు మీకు కూడా ఏమీ కాదు, మీకు ఎవరు పంపారో మిమ్మల్ని అడుగుతారు, వాళ్ళ ఉంది. ఇప్పుడు ఇది 2వ 3వ నాకు గనక ఇట్లానే నాకు ఇబ్బంది పెడితే నేను ఇదే వీడియో నేను పోలీస్ స్టేషన్లో ఇస్తా, పై ఆఫీస్లో ఇస్తా.
మిమ్మల్ని పిలిపిస్తారు, పిలిపించి అడుగుతారు మీకు ఎవరు పంపించారు, వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు ఒక ఇంటికి ఒక పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఎట్లా 8 ఫీట్లు వదిలిపెట్టండి అంటే నేను అడిగా, నాకేనా ఇట్లా మరి అందరికీనా? నేను ఆఫీస్లో అడిగా, అందరికీ ఇలాగే ఇస్తారు, మీరు కట్టుకోవచ్చు 2 ఫీట్లో 3 ఫీట్లో మీ వీలైనట్టు మీరు కట్టుకోవచ్చు అని చెప్పారు నాకు. అయితే నేను అన్నా, ఇప్పుడు నన్ను ఇండ్లు ఆపేసే బదులు పక్కన ఒక ఇల్లు ఉంది, వాళ్ళకి మీరు ఏ ప్లాన్ ఇచ్చారు, వాళ్ళు ఎలా కట్టుకున్నారు, ముందు నాకు ఆ రిపోర్ట్ మొత్తం నాకు కావాలి. వాళ్ళు కూడా 8 ఫీట్లు వదిలేరా, మరి 2 ఫీట్లు వదిలేరా? వాళ్ళు 2 ఫీట్లు 3 ఫీట్లు వదిలితే వాళ్ళని ఎందుకు కోరుకున్నాడు సెక్రటరీ? నాకు ఎందుకు ఇట్లా కుట్ర చేస్తున్నాడు? దీన్ని దాడి అంటారు. దాడి అంటే నేను మిమ్మల్ని అంటలా, నేను మిమ్మల్ని మీరు వాళ్ళు చెప్పారు, మీరు చేశారు, మీ తప్పు లేదు. మిమ్మల్ని పంపించిన వాళ్ళ తప్పు. మీరు అమాయకులు, అర్థమైందా? మీరు అమాయకులు, మీ తప్పు లేదు. మీకు పంపించిన వాళ్ళ తప్పు, మీకు పంపించిన వాళ్ళ తప్పు. ఇప్పుడు ఇది 2వ సారి మీరు రావడము. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నాను, ఊరుకుంటాను. ఇప్పుడు 3వ సారి గిన వస్తే మీరు నేను చెప్పేది నేను ఎక్కడి వాళ్ళు అక్కడ ఇస్తా. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న వాళ్ళని పిలిపిస్తారు, మీకు ఎవరు పంపారో అక్కడ వాళ్ళని పిలిపించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇల్లు నేను కట్టుకోక ఇప్పుడు కట్టుకుంటున్నా 55 ఏళ్ళకి. ఇప్పుడు ఈ ఆటంకం ఇట్లా మీరు ఇబ్బంది పెడుతున్నారు. సెక్రటరీ నుంచి ఒక ఉత్తరం తీసుకురండి మీరు, అర్థమైందా? మీరు వచ్చినందుకు నేను మిమ్మల్ని ఏమంటలేదు, మీరు పంపించిన వాళ్ళని నేను అంటున్నాను. నేను సెక్రటరీ దగ్గర నుంచి రిటర్న్ పేపర్ తీసుకురండి. ఆ పేపరు నేను పై ఆఫీస్లో పంపిస్తా. అర్థమైందా బాబు? నేను మిమ్మల్ని కోపడతలేదు, నేనేమంటలేదు. అదంట మిమ్మల్ని ఎవరైతే పంపారో మీకు వాళ్ళు బాధ్యులు అవుతారు. ఇంతవరకు సెక్రటరీ నాకు ఒక లెటర్ ఇవ్వలేదు తెలుసా? మీరు ఇలా కడుతున్నారు లెటర్ ఇంతవరకు నాకు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు అలాగే 8 ఫీట్లు వదలమంటే 200 గజాల్లో 8 ఫీట్లు ఎవ్వరు వదలరు. పక్క ఇల్లు కనుక్కోండి, అది ఆల్రెడీ అయిపోయింది. ఇంకా నాది మొదట్లోనే ఉంది. నాది పక్క వాళ్ళు కూడా ఇట్లానే 8 ఫీట్లు వదలమని లెటర్ ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. మరి వాళ్ళు 8 ఫీట్లు వదిలారు అది మీరు ఆలోచించుకోండి. మీరు ఫస్ట్ వాళ్ళ ఇల్లు కొలగొట్టాల్సి వస్తుంది. నా పని ఆపేసే ముందు మళ్ళీ చెప్తాను, నేను మిమ్మల్ని తప్పు పడతలా. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ముందు మీరు కూరగొట్టండి, కూరగొట్టినాక నేను నా ఇల్లు గురించి మాట్లాడతా. నేను ఎవరితో మాట్లాడేది అవసరం లేదు. నేను మాట్లాడాలి, మాట్లాడేది అవసరం లేదు నాకు. నేను పని ఆపేది లేదు. సెక్రటరీ నుంచి లెటర్ ఇవ్వమను. సెక్రటరీ దగ్గర నుంచి లెటర్ ఇవ్వమని, నాకు రిటర్న్ లెటర్ ఇవ్వను. నేను మాట్లాడే అవసరం లేదు నాకు. నిజమే, అందుకే నేనేమంటున్నా, మీది తప్పు లేదు అని చెప్తున్నాను. అది బంద్ చేయి, నేను మాట్లాడాలి. నువ్వు అది బంద్ చేసేసి నేను బంద్ చేస్తాను. నువ్వు ప్లాన్ ప్రకారం కడతలే పని మాకు ఆఫీసర్ తోలు ఇచ్చేసారు, దానికి ఎట్లా అంటావమ్మా? బంద్ చేసేది పని. నేనేమంటున్నా, నేను బంద్ చేయను. నేను బంద్ చేయను. పని బంద్ చేయంటే సామాన్ తీసుకుపోతారు. ఎందుకు తీసుకుపోతారు? మీరు తీసుకోపోండి. మీరు అది కూడా వీడియో తీస్తా, పోలీస్ స్టేషన్లో పెడతాను నేను. అన్న హలో, ఏమంటుంది? ఇంటున్నావని ఫోన్ మాట్లాడదట. ఫోన్ మాట్లాడేది నాకు అవసరం లేదు. సెక్రటరీ దగ్గర నుంచి ముందు మీరు అవన్నీ లోపల పెట్టి తాళవేయండి. పనిముట్లని మనం చిన్న మనం ఏం చేస్తాం? శరత్, ఆ పనిముట్లన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టి తాళవేయండి. మీరు ఆగండి, మీరు అడగండి లోపలికి. ముందు ఆ పనిముట్లన్నీ తీసి తాళవేయండి. అది లోపల తాళవేయండి. ఏమది ఒక్కడు కూడా మీరు ఇవ్వమాకండి, లోపల పెట్టి తాళవేయండి. మీరు అందరూ ఉండండి. కథ ఇప్పుడు అట్లా కాదు, మీ అమౌంట్ వాళ్ళని ఇవ్వను. వెళ్ళకుంటే మేము అప్పుడు వారం రోజులు ఓనిస్తున్నారు మాకు.
అవును అతను కరెక్ట్ అంటున్నాడు. అతని జీతం మీరు ఇస్తారా? అతను ఎందుకు వెళ్తాడు? ఆ పని ఆయన జీతం మీరు ఇస్తారా చెప్పండి. ఆఫీస్కి వచ్చేది నేను అవసరం లేదు, నేను ఆఫీస్కి వచ్చేది అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళ జీతం ఎవరిస్తారు? ఇప్పుడు వాళ్ళ కూలి మాట